హలో కుషికం గేమ్స్, హౌ ఆర్ యూ ఆల్? ఈరోజు నేను మీ ముందుకి 12th క్లాస్ కెమిస్ట్రీలో, ఆర్గానిక్ కెమిస్ట్రీలో అందులోను హాలో ఆల్కేన్స్ అండ్ హాలో ఎరీన్స్ లెసన్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అయితే మొదలు పెడుతుంది అనమాట. ఈరోజు ఫస్ట్ వీడియో. దీనిలో మనము డెఫినేషన్స్ ఆఫ్ హాలో ఆల్కేన్స్, డెఫినేషన్ ఆఫ్ హాలో ఎరీన్స్ చూద్దాము. దాని తర్వాత డైలీ లైఫ్లో మనం హాలో ఆల్కేన్స్ని, హాలో ఎరీన్స్ని ఎక్కడ యూజ్ చేస్తాము, వాటి అప్లికేషన్స్ ఏంటి అనేది చూద్దాము. దాని తర్వాత హాలో ఆల్కేన్స్ అండ్ హాలో ఎరీన్స్కి సంబంధించిన క్లాసిఫికేషన్ అయితే చెక్ చేసుకుందాం అనమాట. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్ us స్టార్ట్ అవర్ వీడియో. ఈరోజు ఫస్ట్ డెఫినేషన్ మనం నేర్చుకుంటుంది ఏంటి అంటే ద డెఫినేషన్ ఆఫ్ హాలో ఆల్కేన్స్. అంటే హాలో ఆల్కేన్స్ అంటే ఏంటి? డెఫినేషన్ చూడండి ఒకసారి. ద ఆర్గానిక్ కంపౌండ్స్ ఫార్మ్డ్ బై ద రీప్లేస్మెంట్ ఆఫ్ వన్ ఆర్ మోర్ హైడ్రోజన్ ఆటమ్స్ బై ద హాలోజన్ ఫ్రమ్ హైడ్రోకార్బన్. అంటే హైడ్రోకార్బన్స్ తీసుకుని, హైడ్రోకార్బన్స్ అంటే మనకి కార్బన్ అండ్ హైడ్రోజన్ మాత్రమే ఉండే మాలిక్యూల్స్ అనమాట. అంటే ఆల్కేన్స్ అవ్వచ్చు, ఆల్కీన్స్ అవ్వచ్చు, ఆల్కైన్స్ అవ్వచ్చు, ఏవైనా అవ్వచ్చు. వాటిల్లో అటువంటి హైడ్రోకార్బన్స్, అలాగే ఎరోమాటిక్ కంపౌండ్స్ కూడా అయితే మనం హాలో ఎరీన్స్ అంటాము. డెఫినేషన్ చూద్దాం కొంచెం సేపట్లో. హైడ్రోకార్బన్స్లో అట్లీస్ట్ 1 or 2 హైడ్రోజన్స్ బదులు హాలోజన్స్ గనక వచ్చి సబ్స్టిట్యూట్ అయితే అప్పుడు దాన్ని మనము హాలో ఆల్కేన్స్ అంటాము. హాలోజన్స్ అంటే ఏంటి అంటే ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్ అండ్ అయోడిన్ అన్నమాట. సో ఈ నాలుగింటిలో ఏదో ఒక్కటైనా సరే ఒక హైడ్రోజన్ బదులుగా రీప్లేస్ అయి ఉంటే అప్పుడు దాన్ని మనం హాలో ఆల్కేన్స్ అంటాము. ఇందుకు ఈ హాలోజన్స్ అంటే ఏంటి? హాలో అంటే సాల్ట్ అని మీనింగ్, జెన్స్ అంటే సాల్ట్ ప్రిపేరింగ్, అంటే సాల్ట్ ఫామ్ అవడానికి రీజన్ అయినవి అని అర్థం అనమాట. ఇవన్నీ కూడా మనకి పీరియాడిక్ టేబుల్లో ఒకే గ్రూప్లో ఉంటాయి. ఓకేనా? సో ఎందుకని ఇవన్నీ కూడా స్టేబుల్ యానయాన్స్ అనమాట. సాల్ట్స్ ఫార్మేషన్లో వీటి లైక్ ప్లేస్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకని వీటిని హాలోజన్స్ అన్నాం. ఓకేనా? సో ఇప్పుడు ఈ హాలో ఆల్కేన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్స్ చూద్దాం. చూడండి, క్లోరోమీథేను, డైక్లోరోమీథేను. సో ఇది స్ట్రక్చర్ నేను మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అప్పుడు మీకు డెఫినేషన్ చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా? సో క్లోరోమీథేను, డైక్లోరోమీథేను, మీథ్ అనేది మనకి ఇక్కడ రూట్ వర్డ్. ఎప్పుడైతే మనం మీథ్ అంటున్నామో, మిత్ అంటే మనకి ఎన్ని కార్బన్స్ ఉండాలి? ఒక కార్బనే కదా ఉండాలి. సో మిత్లో ఎప్పుడైతే మనకి ఒక కార్బన్ ఉంటుందో CH3 ఉండాలి. అంటే ఒక కార్బను సి ఉండాలి. ఈ సి అనేది ఏన్ అన్నాం కాబట్టి అన్ని సింగిల్ బాండ్సే ఉండాలి కార్బన్ చుట్టూ. వాటిలో కూడా ఒక క్లోరిన్ ఉండాలి, అంటే సింగిల్ బాండ్ విత్ 1 క్లోరిన్. సో మనకి పేర్లో ఇచ్చిన ప్రతి పాయింట్కి మనము ఆల్రెడీ స్ట్రక్చర్ రాసాం కాబట్టి ఇక్కడ మిగిలిపోయిన 3 బాండ్స్ కూడా 3 డిఫరెంట్ హైడ్రోజన్స్తో ఉంటాయన్నమాట. మనము 3 డిఫరెంట్ హైడ్రోజన్స్ ఇలా రాస్తాం. ఓకేనా? అలాగే ఇది మనకేంటి? మీథేన్ నుంచి వచ్చిన డెరివేటివ్. అంటే మీథేన్ అంటే మనం ఏం తీసుకుంటాము? ఒక కార్బన్కి 4 బాండ్స్ ఉంటాయి. ఈ 4 బాండ్స్ కూడా 4 హైడ్రోజన్స్తో బాండ్ అయి ఉంటాయి. ఈ 4 హైడ్రోజన్స్తో బాండ్ ఫామ్ అయిన దాన్ని మీథేన్ అంటాము. అట్లీస్ట్ ఒక హైడ్రోజన్ నాకు క్లోరిన్తో రీప్లేస్ అయ్యింది కాబట్టి దీన్ని నేను క్లోరో డెరివేటివ్ అంటాం అనమాట. అలాగే డైక్లోరోమీథేన్ అని ఎప్పుడైతే అంటున్నామో, డైక్లోరో అంటే ఏంటి? మీథేన్లో అంటే కార్బన్కి ఉన్న 4 బాండ్స్లో 2 బాండ్స్ నాకు క్లోరిన్తో బాండ్ అయి ఉన్నాయి, మిగిలిన 2 యాజ్ యూజువల్గా హైడ్రోజన్తో బాండ్ అయి ఉన్నాయి. అప్పుడు నేను దీన్ని ఏమనొచ్చు? డైక్లోరోమీథేన్ అని అయితే అనొచ్చు అనమాట. ఓకేనా? అది వీటికి సంబంధించిన స్ట్రక్చరు, వీటికి సంబంధించిన డెఫినేషన్. ఓకేనా? నెక్స్ట్ డెఫినేషన్ చూద్దాం. చూడండి, వాట్ ఈజ్ హాలో ఎరీన్? హాలో ఎరీన్ అంటే ఏంటి? డెఫినేషన్ ఒకసారి చూద్దాము. హాలో ఎరీన్ అంటే ఏంటి అంటే ఇఫ్ 1 or more హైడ్రోజన్స్ ఈజ్ డిస్ప్లేస్డ్ బై ద హాలోజన్ ఆటమ్స్ ఇన్ ద ఎరోమాటిక్ రింగ్. ఒక ఎరోమాటిక్ రింగ్లో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ హైడ్రోజన్స్ కనుక హాలోజన్స్తో రీప్లేస్ అయి ఉంటే అప్పుడు దాన్ని మనం హాలో ఎరీన్స్ అంటాము. ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, క్లోరోబెంజిన్. బెంజిన్ అనేది మనకి ఇక్కడ రూట్ వర్డ్. బెంజిన్కి జనరల్గా మాలిక్యులర్ ఫార్ములా వచ్చేసి C6H6. అంటే మనం బెంజిన్ స్ట్రక్చర్ ఇలా రాసినప్పుడు ప్రతి కార్బన్ మీద కూడా ఒక హైడ్రోజన్ అనేది అయితే కంపల్సరీగా ఉంటుంది. మనము హైడ్రోజన్ చూపించట్లేదు, కానీ బాండ్ లైన్ ఫామ్లో జనరల్గా మనం హైడ్రోజన్స్ని రిప్రజెంట్ చేయము. ఓన్లీ కార్బన్ అండ్ కార్బన్స్ మధ్యలో ఉన్న బాండ్ని మాత్రమే మనం రిప్రజెంట్ చేస్తాము. సో దానివల్ల ఇక్కడ ఉండాల్సిన ప్రతి హైడ్రోజన్ మనం రిప్రజెంట్ చేయకపోయినా అక్కడ హైడ్రోజన్ ఉంది అన్నట్టే తీసుకుంటాం అనమాట. అయితే అట్లీస్ట్ ఇటువంటి హైడ్రోజన్స్ అట్లీస్ట్ ఒకటి లేదంటే అంతకంటే ఎక్కువ హైడ్రోజన్స్ కనుక అట్లీస్ట్ ఒక హాలోజన్తో కనుక రీప్లేస్ అయితే అప్పుడు దీన్ని మనం హాలో ఎరీన్స్ అనొచ్చు. సో క్లోరిన్ అని సబ్స్టిట్యూట్ చేశాం కాబట్టి బెంజిన్ మీద, నేను దీని పేరు క్లోరోబెంజిన్ అనుకుంటున్నాను అనమాట.
ఓకేనా? సో, నెక్స్ట్ ఏంటి అంటే మనకి అప్లికేషన్స్. అంటే ఈ హాలోజన్ డెరివేటివ్స్‌ని మనం డైలీ లైఫ్‌లో ఎక్కడ యూజ్ చేస్తాము? ఎలా ఉపయోగపడతాయి అనేదైతే నెక్స్ట్ క్వెషన్ అనమాట. సో, వాటిలో ఏంటి అంటే ఇట్ విల్ బి యూజ్డ్ యాస్ అ సాల్వెంట్ ఫర్ నాన్ పోలార్ కాంపౌండ్స్. సో, ఎప్పుడైతే పోలార్ కాంపౌండ్స్ ఉంటాయో పోలార్ కాంపౌండ్స్‌కి సాల్వెంట్ అనేది మనం వాటర్ తీసుకుంటాం. వాటర్ అనేది పోలార్ సాల్వెంట్, యూనివర్సల్ సాల్వెంట్ కాబట్టి. కానీ ఎప్పుడైతే నాన్ పోలార్ కాంపౌండ్స్‌ని మనం తీసుకోవాల్సి ఉంటుందో నాన్ పోలార్ కాంపౌండ్స్ మనకి వాటర్‌లో ఇన్సాల్యుబుల్ అవుతాయి. అప్పుడు మనం పోలార్ సాల్వెంట్ తీసుకోవాల్సి వస్తుంది. హాలోజన్ డెరివేటివ్స్ అనేది మనకి పోలారిటీ ఉంటుంది కాబట్టి మనము నాన్ పోలార్ కాంపౌండ్స్ని డిసాల్వ్ చేసుకోవడం కోసం ఈ హాలోజన్ డెరివేటివ్స్ని యూజ్ చేస్తాం. అంతేకాకుండా మెడికల్ అప్లికేషన్స్ ఉంటాయి. మెడిసినల్ అప్లికేషన్స్ ఎక్కడ యూజ్ చేస్తామంటే ఈ క్లోరోయాంఫెనికాల్ అనే దాన్ని టైఫాయిడ్ ఫీవర్ని రెడ్యూస్ చేయడానికి యూజ్ చేస్తాము. అంతేకాకుండా మనకి కరోనా టైంలో చాలా ఎక్కువగా వినిపించిన పేరు క్లోరోక్విన్. ఈ క్లోరోక్విన్ అనేది మనకి జనరల్గా మలేరియాకి సంబంధించిన డ్రగ్ అనమాట. అయితే ఆ కరోనా టైంలో మనము ఇండియా నుంచి ఈ క్లోరోక్విన్ని ప్రపంచంలో అన్ని దేశాలకు సప్లై చేసాం. మనము అందరికంటే ఎక్కువగా అంటే పూర్ కంట్రీస్ దగ్గర నుంచి అన్నింటికి కూడా మనము సప్లై చేసామన్నమాట. ఇవే కాకుండా మనకి ఇంకా కొన్ని కెమికల్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ CHCl3 దీని పేరు మనం క్లోరోఫామ్ అంటాము. ఈ క్లోరోఫామ్ని జనరల్గా ఎనస్థెటిక్ పర్పసెస్కి యూజ్ చేస్తాం. అంటే ఇది వరకు యూజ్ చేసేవాళ్ళం, ఇప్పుడు చేయట్లేదు బికాస్ ఆఫ్ ఇట్స్ సైడ్ ఎఫెక్ట్స్. ఓకేనా? ఇవే కాకుండా మనకి క్లోరోఫ్లోరో కార్బన్స్ అని ఉంటాయి. మనము రిఫ్రిజిరేషన్ ప్రాసెస్లో మనకి ఈ క్లోరోఫ్లోరో కార్బన్స్ అనేవి చాలా హెల్ప్ చేస్తాయి. ఇవే కాకుండా మనకి గమాక్సిన్ అని వాడతాం కదా ఇంట్లో చీమల మందుగా, దానిలో కూడా మనకి క్లోరిన్ డెరివేటివ్సే ఉంటాయి అన్నమాట. సో, ఇవే కాకుండా మనము ఎలక్ట్రిసిటీ పైప్స్ ఉంటాయి కదా మనకి ఇంట్లో వైరింగ్ అటు ఇటు సర్క్యూట్స్ కంప్లీట్ చేయడానికి పీవీసీ పైప్స్ వాడుతుంటాం కదా వాటర్ కానీ ఆర్ ఎలక్ట్రిసిటీ వైర్స్ దానికోసం. వాటిని పీవీసీ పైప్స్ అంటాము. పీవీసీ అంటే పాలీవినైల్ క్లోరైడ్. ఇది కూడా హాలోజన్ డెరివేటివే అన్నమాట. ఓకేనా? సో, ఇలా మనకి తెలిసినా తెలియకపోయినా మనము చాలా రకాలుగా ఈ హాలోజన్ డెరివేటివ్స్ని డైలీ లైఫ్లో యూజ్ చేస్తున్నాం అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ మనం చూసుకోబోతుంది ఏంటి అంటే క్లాసిఫికేషన్ ఆఫ్ హాలోజన్ డెరివేటివ్స్. ఈ హాలోజన్ డెరివేటివ్స్ అనేవి మనకి నంబర్ ఆఫ్ ఉంటాయి. 1, 2 అని కాదు, చాలా ఉంటాయి. ఇలా ఎక్కువ నంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఉన్నప్పుడు వాటిని స్టడీ చేయడం అనేది కొంచెం కష్టం అవుతుంది. సో, అందుకోసం మనం ఈ క్లాసిఫికేషన్ అనేది చేస్తున్నాము. అయితే ఫస్ట్ మనం చూస్తున్న క్లాసిఫికేషన్ ఏంటి అంటే క్లాసిఫికేషన్ ఆఫ్ హాలోజన్ డెరివేటివ్స్ డిపెండింగ్ అపాన్ ద నంబర్ ఆఫ్ హాలోజన్స్. అంటే ఒక మాలిక్యూల్లో ఎన్ని హాలోజన్ ఆటమ్స్ ఉన్నాయి అనే దాన్ని బట్టి మనం ఫస్ట్ క్లాసిఫికేషన్ చెప్పుకుంటున్నాము. వాటిలో ఫస్ట్ది మోనోహాలో డెరివేటివ్స్, డైహాలో డెరివేటివ్స్, ట్రైహాలో డెరివేటివ్స్ అండ్ మన తర్వాత టెట్రాహాలో, పెంటాహాలో అలా అనొచ్చు. కానీ తర్వాత అన్నిటిని కలిపేసి మనం పాలీహాలో డెరివేటివ్స్ అంటున్నాం అనమాట. సో, వీటిలో మోనోహాలో డెరివేటివ్స్ గురించి కనుక చెప్పాలి అంటే మోనో అంటే గుర్తుపెట్టుకోండి, ఆల్వేస్ మోనో అంటే 1 అని అర్థం. ఒకటే హాలోజన్ కనుక ప్రెజెంట్ అయి ఉంటే ఇచ్చిన ఆర్గానిక్ మాలిక్యూల్లో ఒకటే హాలోజన్ కనుక ప్రెజెంట్ అయి ఉంటే దాన్ని మనము మోనోహాలో డెరివేటివ్ అంటాం. అంటే నేను మీకు ఇందాక చెప్పినట్టు CH3Cl ఉంది. దీంట్లో నాకు ఒక హైడ్రోజన్ బదులు కేవలం ఒక క్లోరినే రిప్లేస్ అయింది. సో, దీన్ని నేను మోనోక్లోరో డెరివేటివ్ అనొచ్చు ఆర్ మోనోహాలో డెరివేటివ్ అనొచ్చు. ఇది ఎలిఫాటిక్ ఎగ్జాంపుల్. ఇలాగనే అంటే ఎలిఫాటిక్ అంటే ఓపెన్ చైన్ అనమాట, కార్బన్ స్ట్రైట్ చైన్ ఉంది. సో, అలా కాకుండా నేను CH3CH2Cl ఆర్ Br ఉందనుకోండి, దీన్ని కూడా నేను మోనోహాలో డెరివేటివ్ అనే అంటాను. క్లోరిన్ బదులు బ్రోమిన్ ఉంది అనుకుంటే ఇది కూడా నాకు బ్రోమిన్ ఉన్న బ్రోమో ఈథేన్ అనమాట దీని పేరు. ఇది కూడా నాకు మోనోహాలో డెరివేటివ్. అలాగే ఎరోమాటిక్ రింగ్స్ మీద కూడా నాకు హాలోజన్ ఉండొచ్చు, సింగిల్ హాలోజన్ ఉండొచ్చు. సో, అప్పుడు నేను దీన్ని క్లోరోబెంజిన్ అంటాను. ఆర్ ఇదే బెంజిన్ మీద నాకు అయోడిన్ కనుక ప్రెజెంట్ అయి ఉంటే దీన్ని నేను అయోడోబెంజిన్ అంటాను అనమాట. అంటే ఒకటే హాలోజన్ ప్రెజెంట్ అయి ఉన్న మాలిక్యూల్. ఇది ఫస్ట్ టైప్ ఆఫ్ ద హాలోజన్ డెరివేటివ్స్. అలాగే సెకండ్ది చూస్తే డైహాలో డెరివేటివ్స్. ఈ డైహాలో డెరివేటివ్స్, డై అంటే ఏంటి, మనకి 2 హాలోజన్ గ్రూప్స్ ఉండాలి. అంటే ఒకటే మాలిక్యూల్లో CH2Cl2 డైక్లోరోమీథేన్ అని ఇందాక చూసాం కదా. సో, 2 హైడ్రోజన్స్ బదులుగా 2 హాలోజన్స్ కనుక ప్రెజెంట్ అయి ఉంటే అప్పుడు దాన్ని మనము డైహాలో కాంపౌండ్ అంటాము. అలాగే ఈ డైహాలో కాంపౌండ్స్లో 2 రకాలు ఉంటాయి. ఇప్పుడు ఓపెన్ చైన్ స్ట్రక్చర్ ఉన్నప్పుడు 2 రకాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఏం చెప్తున్నాను అంటే 2 కార్బన్స్ ఉన్న మాలిక్యూల్ తీసుకుంటున్నా. ఫర్ ఎగ్జాంపుల్ CH2 ఉండి ఇక్కడ ఒక
ఒక బ్రోమిన్, ఇక్కడ ఒక బ్రోమిన్ అటాచ్ అయి ఉండొచ్చు. దీనికి సంబంధించిన మాలిక్యులర్ ఫార్ములా చూడండి, నాకు C2H4Br2 వచ్చింది. ఇది మాలిక్యులర్ ఫార్ములా. ఇదే మాలిక్యులర్ ఫార్ములాతో నేను ఇంకొక స్ట్రక్చర్ రాస్తాను చూడండి, CH3CH. ఈ CH మీద ఒక Br ఇక్కడ, అలాగే ఇక్కడ ఇంకొక Br. దీనికి రెండింటికి కూడా సేమ్ మాలిక్యులర్ ఫార్ములా ఉంది. బట్ పైన ఉన్న స్ట్రక్చర్లో నాకు 2 బ్రోమిన్స్ 2 డిఫరెంట్ కార్బన్స్ మీద ఉన్నాయి. కింద ఉన్న స్ట్రక్చర్లో నాకు 2 బ్రోమిన్స్ ఒకటే కార్బన్ మీద ఉన్నాయి. సో ఈ రెండింటిని కూడా మనం క్లాసిఫై చేస్తామన్నమాట. ఎలా క్లాసిఫై చేస్తాము అంటే, పక్క కార్బన్స్ మీద బ్రోమిన్ ఉంటే దీన్ని మనము విసినైల్ డైబ్రోమైడ్ అంటాం. అలాగే ఒకటే కార్బన్ మీద 2 బ్రోమిన్స్ ఉంటే దీన్ని మనము జెమినైల్ అంటాం అనమాట. జెమ్ అంటే జెమిని అంటే ట్విన్స్ అంటే ఏంటంటే సేమ్ కార్బన్ మీద సేమ్ గ్రూప్స్ ఉంటే దాన్ని జెమినైల్ అంటాం. పక్క వాటి మీద ఉంటే విసినైల్ అంటాం. ఇథేన్ డైబ్రోమైడ్, విసినైల్ ఇథేన్ డైబ్రోమైడ్ అంటేనేమో మనం ఫస్ట్ ఇది రాస్తాము, జెమినైల్ ఇథేన్ డైబ్రోమైడ్ అంటే మాత్రం మనం సెకండ్ ఇది రాస్తాము. కామన్ నేమ్స్ అనమాట. IUPAC నేమ్స్ చెప్పాలి అంటే ఫస్ట్ దానికి 1,2 డైబ్రోమో ఈథేన్ అని రాస్తాము, కింద దానికి 1,1 డైబ్రోమో ఈథేన్ అని రాస్తాం. ఓకేనా? సో డైహాలో డెరివేటివ్స్లో కూడా ఇది ఒక టైప్ అనమాట. మరి ఎరోమాటిక్ డైహాలో డెరివేటివ్స్లో ఈ ఐసోమర్స్ ఎలా ఉంటాయి అనేది ఒకసారి చూద్దాము. ఐసోమర్స్ చూసే ముందు ఇది ఎలా ఉంటుంది అనేది చూద్దాము. డైహాలో అంటే ఏం చెప్పాము, 2 హైడ్రోజన్స్ బదులుగా 2 హాలోజన్స్ ఉండొచ్చు అని చెప్పాను. నేను ఫ్లోరిన్ తీసుకుంటున్నాను. సో 2 ఫ్లోరిన్స్ కనుక 2 హైడ్రోజన్ బదులు రీప్లేస్ అయి ఉంటే ఇది నాకు ఒక టైప్ ఆఫ్ డెరివేటివ్. ఇది ఒకటే వస్తుందా అంటే దీనికి కూడా ఐసోమర్స్ ఉంటాయి. పొజిషనల్ ఐసోమర్స్ అంటాం. అంటే సేమ్ మాలిక్యులర్ ఫార్ములా ఉండి డిఫరెంట్ పొజిషన్స్ ఉంటాయి. ఇది కూడా మనకి పొజిషనల్ ఐసోమర్స్. అలాగే వీటికి కూడా పొజిషనల్ ఐసోమర్స్ ఉంటాయి. ఎలా ఉంటాయి అంటే ఫస్ట్ స్ట్రక్చర్ మనకు 1,2 డైఫ్లోరో వచ్చింది. ఇది నాకు 1,3 డైఫ్లోరో అవుతుంది. అలాగే నెక్స్ట్ ఇది నాకు 1,4 డైఫ్లోరో అవుతుంది. అంటే నంబరింగ్ అనేది ఒక ఫ్లోరిన్ దగ్గర నుంచి మొదలుపెట్టి రౌండ్గా వస్తున్నప్పుడు దీని నంబర్ 4 అవుతుంది అనమాట. కామన్ నేమ్ చెప్పాలి అంటే నాకు ఇది ఆర్థో డైఫ్లోరోబెంజీన్, ఇది మెటా డైఫ్లోరోబెంజీన్, ఇది పారా డైఫ్లోరోబెంజీన్ అనమాట. సో ఎప్పుడైతే 2 హాలోజన్స్ ప్రెజెంట్ అయి ఉంటాయో ఆల్కైల్ గ్రూప్లో అంటే ఓపెన్ చైన్ స్ట్రక్చర్లో అయితే ఒక రకమైన ఐసోమర్స్ పాసిబిలిటీ ఉంటుంది, ఎరోమాటిక్ చైన్లో ఇంకొక రకమైన ఐసోమర్స్ పాసిబిలిటీ ఉంటుంది. మనకి సిలబస్లో ఇవైతే ఉన్నాయన్నమాట. ఓకేనా? నెక్స్ట్ టైప్ ఆఫ్ క్లాసిఫికేషన్ కనుక మనం డిస్కస్ చేయాలి అంటే ట్రైహాలో డెరివేటివ్స్. ఈ ట్రైహాలో డెరివేటివ్స్ అంటే ఏంటి అంటే మనకి ఈ ఆల్కైల్ చైన్లో ఏదైతే హైడ్రోకార్బన్స్ గురించి మాట్లాడుతున్నామో దానిలో 3 హాలోజన్స్ కనుక సబ్స్టిట్యూట్ అయ్యి ఉంటే, అంటే 3 హైడ్రోజన్స్ బదులుగా 3 హాలోజన్స్ కనుక సబ్స్టిట్యూట్ అయ్యి ఉంటే అప్పుడు మనం దాన్ని ట్రైహాలో అంటాము. ట్రై అంటే 3 అని అర్థం అనమాట. సో 3 సబ్స్టిట్యూట్ అయి ఉంటే దాన్ని ట్రైహాలో అంటాము. యాక్చువల్గా దీనికి సంబంధించి కూడా ఐసోమర్స్ నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఉన్నప్పుడు నెంబర్ ఆఫ్ పాసిబుల్ ఐసోమర్స్ ఉంటాయి. కానీ మనం ట్రైహాలో డెరివేటివ్స్లో మనకి సిలబస్లో ఐసోమర్స్ అయితే లేవు. సో మనము ఐసోమర్స్ గురించి డిస్కస్ చేయడం లేదు. అలాగే ఎరోమాటిక్ రింగ్స్లో కూడా మనకి ట్రైహాలో అనేది పాసిబుల్. ట్రైహాలో ఎలా ఉండొచ్చు, 3 కూడా ఫ్లోరిన్సే తీసుకుంటున్నాను నేను ఇక్కడ కూడా ఎగ్జాంపుల్స్. 3 అడ్జసెంట్గా ఉండొచ్చు, లేదా 3 రెండు ఒక అడ్జసెంట్గా ఉండి ఒకటి దూరంగా ఉండొచ్చు, ఆర్ 3 కూడా ఒకదానికొకటి ఈక్వల్ డిస్టెన్స్లో ఉండొచ్చు. సో ట్రైఫ్లోరోకి ఆర్ ట్రైహాలో కాంపౌండ్స్కి ఇవన్నీ పాసిబుల్ ఐసోమర్స్ అన్నమాట. ఓకేనా? సో ఇవి జస్ట్ ఐసోమర్స్. మీరు నేమ్స్ పెట్టుకునేటప్పుడు కంఫర్టబుల్గా పెట్టుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో ఫస్ట్ దానికి IUPAC నేమ్ పెట్టాలి అంటే 1, 2, 3 ట్రైబ్రోమోబెంజిన్ అనొచ్చు. ఇది వచ్చేసి 1, 2, 4 ట్రైఫ్లోరోబెంజిన్ అనొచ్చు. ఇది వచ్చేసి 1, 3, 5 ట్రైఫ్లోరోబెంజిన్ అనొచ్చు అనమాట. జస్ట్ నంబరింగ్ ఇచ్చేసుకుంటే కరెక్ట్గా నేమ్ వచ్చేస్తుంది, మనకి ప్రాబ్లం ఏం లేదు. నెక్స్ట్ వచ్చేసి పాలీహాలోజన్ కాంపౌండ్స్. ఈ పాలీహాలో కాంపౌండ్స్ అంటే ఏంటి అంటే 3 కంటే ఎక్కువ హాలోజన్స్ ప్రెజెంట్ అయి ఉంటే దాన్ని మనం పాలీహాలో అనొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్ టెట్రాక్లోరైడ్. నేను ఇక్కడ చెప్తున్న ఎగ్జాంపుల్ అనేది బేసిక్ ఎగ్జాంపుల్. ఇవే కాకుండా మనకి చాలా హాలోజన్స్ ప్రెజెంట్ అయి ఉన్న మాలిక్యూల్స్ మనం ఎగ్జాంపుల్స్గా తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అలాగే ఎరోమాటిక్ రింగ్స్లో కూడా మోర్ దాన్ 3 క్లోరిన్స్ ఆర్ మోర్ దాన్ 3 హాలోజన్స్ సబ్స్టిట్యూట్ అయిన బెంజిన్ని కూడా మనం ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ క్లోరిన్, టెట్రాక్లోరోబెంజిన్ అని తీసుకోవచ్చు అనమాట మనం. ఇది కూడా మనకి ఎగ్జాంపుల్ అవుతుంది. ఇది కూడా ఎగ్జాంపుల్ ఆఫ్ పాలీహాలో డెరివేటివ్స్. పాలీ అంటే మెనీ అని అర్థము, గుర్తుపెట్టుకోండి.
మోనో అంటే 1, డై అంటే 2, ట్రై అంటే 3, పాలీ అంటే మెనీ. సో ఇది ఒక టైప్ ఆఫ్ క్లాసిఫికేషన్. ఏంటి ఇప్పటివరకు మనం చెప్పుకున్న క్లాసిఫికేషన్ డిపెండింగ్ అపాన్ ద నంబర్ ఆఫ్ హాలోజన్స్. నెక్స్ట్ టైప్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఏంటి అంటే క్లాసిఫికేషన్ ఆఫ్ హాలోజన్ డెరివేటివ్స్ డిపెండింగ్ అపాన్ ద హాలోజన్ అటాచ్డ్ టు విచ్ హైబ్రిడ్ కార్బన్. అంటే హాలోజన్ అనేది ఏ హైబ్రిడైజేషన్లో పార్టిసిపేట్ చేసిన కార్బన్తో బాండ్ అయ్యింది అనే దాన్ని బట్టి కూడా నెక్స్ట్ క్లాసిఫికేషన్ చెప్తున్నాం అనమాట. ఫస్ట్ మనం చెప్తుంది ఏంటి అంటే sp3 హైబ్రిడ్ కార్బన్. sp3 హైబ్రిడ్ కార్బన్ అంటే కార్బన్ విచ్ ఈస్ హ్యావింగ్ 4 సింగిల్ బాండ్స్. అంటే 4 బాండ్స్ కార్బన్ జనరల్గా ఫామ్ చేస్తుంది. 4 సింగిల్ బాండ్స్ డిఫరెంట్ ఎలిమెంట్స్తో కనుక బాండ్స్ ఫామ్ చేస్తుంటే దాన్ని మనము sp3 కార్బన్ అంటాం అనమాట. సో ఇది ఫస్ట్ క్లాసిఫికేషన్ ఏంటి అంటే దీనిలో ఫస్ట్ వన్ ఆల్కైల్ హ్యాలైడ్స్ అనమాట. ఆ తర్వాత ఎలైల్ హ్యాలైడ్స్, దాని తర్వాత బెంజైల్ హ్యాలైడ్స్. సో వీటిలో కూడా ఒక్కొక్క దాని గురించి మనం మాట్లాడదాం. ఆల్కైల్ హ్యాలైడ్ అంటే ఏంటి, ఎరైల్ హ్యాలైడ్ అంటే ఏంటి, బెంజైల్ హ్యాలైడ్ అంటే ఏంటి, ఎలైల్ హ్యాలైడ్ అంటే ఏంటి అనేది మనం చూద్దాం. ఫస్ట్ ఆల్కైల్ హ్యాలైడ్. ఆల్కైల్ హ్యాలైడ్ అంటే ఏంటి అంటే ఆల్కైల్ గ్రూపు హాలోజన్ ఉంటుందన్నమాట. అంటే CnH2n +1 అంటే +2 ఉండాలి. ఆల్కేన్ అయితే ఆ ఆల్కేన్ ఉండకుండా n+1 నుండి హాలోజన్ ఉంటుందన్నమాట. జనరల్గా గుర్తుపెట్టుకోండి రిప్రజెంటేషన్ మనం ఎలా అయితే హాలోజన్ ఉంటుందో మాలిక్యూల్లో అన్ని హాలోజన్స్ని మనం జనరల్గా ఎక్స్ అని చెప్తాం. ఓకేనా. జనరల్గా ఎప్పుడైనా సరే ఎక్స్ అని రిప్రజెంట్ చేసాము అంటే అది హాలోజన్స్ అన్నట్టు అర్థము. హాలోజన్స్ అంటే నేను మీకు ఆల్రెడీ చెప్పాను. ఏమేమి చెప్పాను హాలోజన్స్ అంటే ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్ అండ్ అయోడిన్. ఈ 4గింట్లో ఏదైనా ఉండొచ్చు అనమాట జనరల్గా ఎక్స్ అంటే. ఓకేనా. సో ఇలా ఉన్నప్పుడు మనకి ఈ ఆల్కైల్ హ్యాలైడ్కి ఎగ్జాంపుల్స్ ఏం తీసుకోవచ్చు అంటే నేను CH3Cl తీసుకోవచ్చు. క్లోరోమీథేన్ మనం ఫస్ట్ నుంచి ఈ వీడియో స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇదే ఎగ్జాంపుల్ చెప్తున్నాము. ఇలా కాకుండా CH3CH2Cl తీసుకోవచ్చు. అలాగే CH3CH3 ఇక్కడ బ్రోమిన్ తీసుకోవచ్చు. ఏవైనా సరే నేను ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు. అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఈ ఆల్కైల్ హ్యాలైడ్స్ని కూడా మనం ఫర్దర్గా క్లాసిఫై చేసాం. ఈ ఆల్కైల్ హ్యాలైడ్స్ని ఫర్దర్గా ఎలా క్లాసిఫై చేసాము అంటే ప్రైమరీ ఆల్కైల్ హ్యాలైడ్స్, సెకండరీ ఆల్కైల్ హ్యాలైడ్స్, టెర్షరీ ఆల్కైల్ హ్యాలైడ్స్ అని ప్రిపేర్ చేసాం. ఎలా చెప్తాము ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ అనేది అంటే మనకి ఈ హాలోజన్ అనేది ఏ కార్బన్కి అటాచ్ అయింది అన్నదాన్ని డిసైడ్ చేసి దాన్ని బట్టి డిసైడ్ చేస్తామన్నమాట. ఎప్పుడైతే ఈ హాలోజన్ క్లోరిన్ అవ్వాల్సిన పని లేదు, ఏ హాలోజన్ అయినా అవ్వచ్చు, ఈ హాలోజన్ అనేది ఏ కార్బన్కి అటాచ్ అయిందో ఆ కార్బను నెక్స్ట్ ఫర్దర్గా 0 ఆర్ ఓన్లీ 1 కార్బన్కి కనుక అటాచ్ అయి ఉంటే దాన్ని ప్రైమరీ ఆల్కైల్ హ్యాలైడ్ అంటాము. అంటే ఈ క్లోరిన్ అటాచ్ అయింది నాకు CH3Cl అయితే క్లోరోమీథేన్ అనేది నాకు ప్రైమరీ. అలా కాకుండా ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటాను చూడండి. బ్రోమిన్ అనేది నాకు అటాచ్ అయిన కార్బను ఇంకొక కార్బన్తో అటాచ్ అయింది అనుకోండి CH3CH2, ఇది కూడా నాకు ప్రైమరీనే అవుతుంది. ఎందుకని హాలోజన్ అటాచ్ అయిన కార్బన్ ఇది, ఈ కార్బన్ అనేది డైరెక్ట్గా నాకు ఓన్లీ ఒక కార్బన్తోనే అటాచ్ అయింది కాబట్టి అది ప్రైమరీ అవుతుంది అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ సెకండరీ ఆల్కైల్ హ్యాలైడ్. ఈ సెకండరీ ఆల్కైల్ హ్యాలైడ్ అంటే ఏంటి అంటే ఏదైతే హాలోజన్ ఉందో ఈ హాలోజన్ అటాచ్ అయిన కార్బన్ ఏదైతే ఉందో ఈ కార్బను 2 అదర్ కార్బన్స్కి కనుక బాండ్ ఫామ్ అయ్యి ఉంటే ఆ 2 కార్బన్స్ ఏ గ్రూప్స్ అయినా అవ్వచ్చు, మిథైలు, ఇథైలు, ప్రొపైలు, బెంజీన్, ఏ గ్రూప్ అయినా అవ్వచ్చు, నాకు సంబంధం లేదు. ఈ కార్బన్ కనుక 2 అదర్ కార్బన్స్కి అటాచ్ అయి ఉంటే దీన్ని నేను సెకండరీ ఆల్కైల్ హ్యాలైడ్ అంటాను. సో నేను ఇక్కడ CH3 తీసుకుంటున్నాను, ఇక్కడ CH2CH3 తీసుకుంటున్నాను. నాకు మాలిక్యూల్లో ఉన్న అన్ని కార్బన్స్తో సంబంధం లేదు. నేనేం చూస్తున్నాను, ఓన్లీ హాలోజన్ అటాచ్ అయి ఉన్న కార్బన్ ఏదైతే ఉందో ఆ కార్బన్ ఎన్ని కార్బన్స్కి అటాచ్ అయింది అని మాత్రమే లెక్కేసుకుంటున్నాను నేను. ఓకేనా. సో ఈ కార్బన్ ఇక్కడ 2 కార్బన్స్కి అటాచ్ అయింది, ఇక్కడ ఒక కార్బన్కి అటాచ్ అయింది అని మాత్రం కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఈ కార్బన్ ఇక్కడ ఒక కార్బన్కి, ఇక్కడ ఒక కార్బన్కి 2 కార్బన్స్కి మాత్రమే అటాచ్ అయింది. సో ఇది నాకు సెకండరీ ఆల్కైల్ హ్యాలైడ్. అండ్ బ్యాలెన్స్ చేసుకోండి, ఇక్కడ హైడ్రోజన్ మీద నాకు ఇక్కడ కార్బన్ మీద ఒక హైడ్రోజన్ అయితే ఉండాలి నాకు. ఓకేనా. రైట్. సో నెక్స్ట్ టెర్షరీ ఆల్కైల్ హ్యాలైడ్. ఈ టెర్షరీ ఆల్కైల్ హ్యాలైడ్ ఏంటి అంటే నాకు ఈ హాలోజన్ ఏదైతే మాట్లాడుతున్నానో ఫర్ ఎగ్జాంపుల్ బ్రోమిన్ కనుక తీసుకుంటే బ్రోమిన్ అటాచ్ అయి ఉన్న కార్బను ఎన్ని కార్బన్స్కి అటాచ్ అయి ఉండాలి ఇప్పుడు మీకు తెలిసిపోయింది. టెర్షరీ అంటే 3 కార్బన్స్. ఈ కార్బన్ అనేది నాకు ఫర్దర్గా 3 కార్బన్స్కి అటాచ్ అయి ఉండాలి.
అప్పుడు నేను ఈ ఆల్కైల్ హ్యాలైడ్ని టెర్షియరీ ఆల్కైల్ హ్యాలైడ్ అంట. నాకు ఇక్కడ ఇది C2H5 అవ్వచ్చు, ఇక్కడ C3H7 అవ్వచ్చు, ఇక్కడ ఓన్లీ CH3 అవ్వచ్చు, ఎన్నైనా ఉండొచ్చు, నాకు సంబంధం లేదు. ఓకేనా. C2H5 అంటే CH2CH3 చైన్, C3H7 అంటే నాకేంటి, C3H7 అంటే 3 చైన్స్ స్ట్రైట్గా ఉన్నాయి అని అర్థం. సో ఈ కార్బన్ ఫర్దర్గా 3 కార్బన్స్లో అటాచ్ అయింది కాబట్టి ఇది నాకు టెర్షియరీ ఆల్కైల్ హ్యాలైడ్ అవుతుంది అనమాట. ఇది ఆల్కైల్ హ్యాలైడ్స్కి సంబంధించిన క్లాసిఫికేషన్. అలాగే నెక్స్ట్ క్లాసిఫికేషన్ కనుక మనం చూడాలి అంటే ఎలైల్ హ్యాలైడ్స్. ఈ ఎలైల్ హ్యాలైడ్స్ అంటే ఏంటి అంటే హాలోజన్ ఉన్నది. ఇది కొంచెం చిన్న ట్రిక్కీగా ఉంటుంది, కొంచెం వినండి, తర్వాత నేను మీకు కంపారిజన్ చేసి స్టడీ చెప్తాను. ఈ హాలోజన్ అటాచ్ అయిన కార్బన్ ఏదైతే ఉందో ఈ కార్బన్ డెఫినెట్గా sp3 హైబ్రిడ్ కార్బన్. అయితే ఈ కార్బన్ అనేది ఫర్దర్గా ఇంకో కార్బన్కి అటాచ్ అయ్యి ఉండి ఆ కార్బన్ sp2 హైబ్రిడ్ కార్బన్ అయితే అప్పుడు ఈ హాలోజన్ని మనము ఎలైలిక్ హైలైడ్ అంటాం. ఎలైలిక్ హ్యాలైడ్ అంటాం. అంటే ఏంటి, ఈ హాలోజన్ అటాచ్ అయిన కార్బన్ అనేది అన్సాచురేషన్ ప్రజెంట్ అయి ఉన్న మాలిక్యూల్కి కార్బన్కి దగ్గరలో ఉంటుంది. సో నేను ఇక్కడ ఉన్న అన్ని కార్బన్స్కి సాచురేషన్ కనుక చూస్తే CH2 CH సింగిల్ బాండ్ CH2 X. సో ఇది నాకు ఎలైలిక్ గ్రూప్. సో ఎలైలిక్ గ్రూపు ఓపెన్ చైన్ అయి ఉండొచ్చు, రింగ్ చైన్ కూడా అయి ఉండొచ్చు. రింగ్ చైన్ కూడా నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇలా ఒక స్ట్రక్చర్ తీసుకుని ఇక్కడ డబుల్ బాండ్ ఉందనుకోండి, ఇక్కడ నాకు బ్రోమినో అయోడినో తీసుకుందాం. సో ఇప్పుడు ఈ అయోడిన్ సబ్స్టిట్యూట్ అయిన కార్బన్ ఇది దీని పక్కన, అంటే ఈ కార్బన్ వచ్చేసి నాకు sp3 హైబ్రిడ్, కానీ దీని పక్కన ఉన్న ఈ కార్బన్లో నాకు అన్సాచురేషన్ ఉంది, అంటే ఇది నాకు sp2 కార్బన్. అంటే ఈ గ్రూప్ నాకు ఎలైలిక్ హ్యాలైడ్ గ్రూప్ అన్నమాట. అంటే హాలోజన్ అటాచ్ అయింది sp3 కార్బన్కే, కానీ ఆ sp3 కార్బన్ అనేది sp2 కార్బన్కి అటాచ్ అయ్యింది అని చెప్తున్నాం. అలాగే నెక్స్ట్ ఇదే గ్రూప్లో అంటే sp3 హైబ్రిడ్ కార్బన్కి అటాచ్ అయి ఉన్న దానిలో నెక్స్ట్ క్లాసిఫికేషన్ నెక్స్ట్ టైప్ ఏంటి అంటే బెంజైలిక్. ఈ బెంజైల్ వర్డ్ అనేది మనము ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఆల్మోస్ట్ ప్రతి లెసన్లోనూ వాడబోతున్నాము. సో గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే బెంజైల్ గ్రూప్ అంటున్నామో మనకి బెంజీన్తో పాటుగా బెంజీన్ పైన CH2 గ్రూప్ ఉంది అని అర్థం. ఈ గ్రూప్ని మనము బెంజైల్ గ్రూప్ అంటాం. ఇక్కడ కూడా ఈ కార్బన్ అనేది sp3 హైబ్రిడ్ కార్బను, ఈ sp3 హైబ్రిడ్ కార్బన్ అటాచ్ అయిన ఈ కార్బన్ అనేది నాకు sp2 హైబ్రిడ్ కార్బను. కానీ ఇది ఓన్లీ sp2నే అని చెప్పే కన్నా దానికంటే డామినెంట్గా అది రెసినెన్స్ హైబ్రిడ్ స్ట్రక్చర్లో ఉండే ఒక ఎరోమాటిక్ మాలిక్యూల్, ఎరోమాటిక్ గ్రూప్ అని చెప్పొచ్చు అనమాట. ఓకేనా. సో బెంజైల్ హ్యాలైడ్ అంటే ఏంటి అంటే ఈ బెంజైల్ గ్రూప్ మీద క్లోరినో బ్రోమినో అయోడినో ఫ్లోరినో ఏదో ఒకటి సబ్స్టిట్యూట్ అయి ఉంటే అప్పుడు మనం దాన్ని బెంజైల్ హ్యాలైడ్స్ అంటాం. ఓకేనా. సో ఇది ఓన్లీ CH2 ఉంటేనే అంటామా అంటే అలా కూడా కాదు, మనకి బెంజీన్ ఉండాలి, బెంజీన్ మీద కార్బన్ ఉండాలి, ఈ కార్బన్కి హాలోజన్ అటాచ్ అయి ఉండాలి, ఈ కార్బన్ మీద నీకు ఏ గ్రూప్స్ అయినా ఉండొచ్చు, అలాగే బెంజీన్ రింగ్ మీద కూడా వేరే గ్రూప్స్ ఏవైనా అటాచ్ అయి ఉండొచ్చు. ఏముండాలి, ఈ హాలోజన్ అనేది sp3 హైబ్రిడ్ కార్బన్కి అటాచ్ అయి ఉండాలి, ఈ sp3 హైబ్రిడ్ కార్బన్ ఎరోమాటిక్ రింగ్కి అటాచ్ అయి ఉండాలి, అప్పుడు దాన్ని మనం బెంజైల్ హ్యాలైడ్స్ అంటాము. ఓకేనా. నెక్స్ట్ టైప్ ఆఫ్ క్లాసిఫికేషన్, ఇప్పటి వరకు మనము 2 రకాల క్లాసిఫికేషన్స్ చూసాము. ఒకటేమో డిపెండింగ్ అపాన్ ద నంబర్ ఆఫ్ హాలోజన్స్ ప్రెసెంట్ ఇన్ ద మాలిక్యూల్, సెకండ్ టైప్ వచ్చేసి కాంపౌండ్స్ హ్యావింగ్ ద హాలోజన్ అటాచ్డ్ టు sp3 కార్బన్. అలాగే నెక్స్ట్ టైప్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఏంటి అంటే ద నంబర్ ఆఫ్ ద కాంపౌండ్స్ హ్యావింగ్ హాలోజన్ అటాచ్డ్ టు sp2 కార్బన్. ఈ sp2 కార్బన్ అంటే ఏంటి, కార్బన్కి మూడు మాలిక్యూల్స్ ఆర్ 3 ఫర్దర్ ఆటమ్స్తోనే బాండ్ ఉంటుంది, కానీ ఒకదాంతో డబుల్ బాండ్ ఉంటుంది అనమాట. అటువంటి దాన్ని మనం sp3 హైబ్రిడ్ కార్బన్ అంటాము, సారీ sp2 హైబ్రిడ్ కార్బన్ అంటాము. సో ఇవి మనకి ఎన్ని రకాలు ఉంటాయి అంటే 2 రకాలు ఉంటాయి అన్నమాట. ఏముంటాయి ఇవి 2 రకాలు అంటే ఒకటి వినైలిక్ హ్యాలైడ్స్, రెండోది ఎరైల్ హ్యాలైడ్స్. ఈ వినైలిక్ హ్యాలైడ్స్ అంటే ఏంటి అంటే వినైల్ హ్యాలైడ్స్ అంటే sp2 హైబ్రిడ్ కార్బన్కి డైరెక్ట్గా హాలోజన్ అటాచ్ అయి ఉంటే దీన్ని వినైలిక్ హ్యాలైడ్ అంటాము. సో ఇందాక చెప్పిన ఎలైల్ హ్యాలైడ్కి ఇక్కడ ఉన్న వినైల్ హ్యాలైడ్కి జనరల్గా స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. వినైల్ అంటే అన్సాచురేషన్కి డైరెక్ట్గా అటాచ్ అయి ఉన్నది, ఎలైల్ అంటే అన్సాచురేషన్కి హాలోజన్కి మధ్యలో ఇంకొక కార్బన్ ఉంటుంది అని గుర్తుపెట్టుకోవాలి.
ఓకేనా? సో, వినైల్ హాలైడ్ అంటే వినైల్ బ్రోమైడ్ అంటే ఈ స్ట్రక్చర్ రాస్తామనమాట మనం. CH2 డబుల్ బాండ్ CH సింగిల్ బాండ్ Br. అలాగే నెక్స్ట్ ఏంటి అంటే ఎరైల్ హాలైడ్స్. ఈ ఎరైల్ హాలైడ్స్ అనేది చాలా ఈజీ. ఏంటి ఒక ఏరోమాటిక్ రింగ్ తీసుకుంటాము. అంటే బెంజిన్ గానీ, నాఫ్థలిన్ గానీ ఇలా ఏదో ఒక ఏరోమాటిక్ రింగ్ తీసుకొని, ఈ ఏరోమాటిక్ రింగ్ మీద ఒక హైడ్రోజన్ బదులు ఒక అయోడినో, ఫ్లోరినో, క్లోరినో, బ్రోమినో గనక సబ్స్టిట్యూట్ అయ్యుంటే అప్పుడు దాన్ని మనం ఎరైల్ హాలైడ్స్ అంటామనమాట. ఓకేనా? సో, దట్స్ ఆల్ ఫర్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ హాలోజన్స్. సో, నెక్స్ట్ వీడియోలో మనం IUPAC నామెన్క్లేచర్ చూద్దాము. దాని తర్వాత ఈ లెసన్‌ని కంప్లీట్‌గా డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి నంబర్ ఆఫ్ వీడియోస్ అయితే ఫాలో అప్ అవుతాయన్నమాట. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపించింది అంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ టు ఖుషీ ఖేమ్.